ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోదాలో వచ్చేసేసి శంకుస్థాపన చేశాడు. నిజంగా సెంట్రల్ గవర్నమెంట్కు అధికారంలో ఎవరున్నా సరే సెంట్రల్ గవర్నమెంట్కు ఆ రాష్ట్రానికి సహాయం చేయాలి అనే ఉద్దేశం ఉంటే 100% చేయొచ్చు. ఒక ఉదాహరణ చెప్తా. గుజరాత్లో ఉన్నటువంటి గిఫ్ట్ సిటీ ప్రపంచం లోపల మేము దాన్ని సందర్శించడం కూడా జరిగింది. గిఫ్ట్ సిటీకి 75,000 కోట్లతోటి ఓన్లీ ఒక చిన్న నగరం నిధులు కేటాయించేసి దాన్ని డెవలప్ చేశారు. 75 ఒక రాష్ట్రానికి డెవలప్ చేసుకుంటాము, రాష్ట్రానికి రాజధాని లేదు కుర్రో అనేసి జనాలు మొత్తుకుంటుంటే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ 1,500 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ పైన మోడీ గవర్నమెంటా ఇంకో గవర్నమెంటా ప్రేమ లేదనుకోవచ్చు. అది అదానీ గారి గవర్నమెంట్, యాక్చువల్గా ఉత్తర భారతీయ జనతా పార్టీ. మోదీ గారు వీళ్ళందరూ మంచి డ్రెస్సెస్ నేను అంటే ఉపయోగం. అదానీ గారు అంటే కంపెనీ ఏం చెప్తే అది నడుస్తుందనే అభిప్రాయం ఉంది ఇవాళ అక్కడ. అందుకని నా అభిప్రాయం ఒకటి చెప్తున్నానండి, మీరు చూడొచ్చు గిఫ్ట్ సీట్ అని. కాదు నా దగ్గర ఇప్పుడు ఇస్తాను, ఇప్పుడే 2 minutesలో ఇస్తాను డీటెయిల్స్ కూడా, నో సెకండ్ థాట్ అండి దాంట్లో. అక్కడ గిఫ్ట్ సిటీ గుజరాత్కి ఏమైందంటే ఒకటి ఆల్రెడీ ఇది ఉందండి, ఇది కూడా వై ఓపెనింగ్ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్ ఇన్ గిఫ్ట్ సిటీ ఇదే మొన్న వచ్చిన ఆర్టికల్. నేను దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ హాలిడే ఫర్ అవుట్ ఆఫ్ 15 years 10 years వరకు కంప్లీట్ ఇన్కమ్ ట్యాక్స్ హాలిడే, డివిడెండ్ 10% అండ్ డివిడెండ్ పెయిడ్ అండ్ లాస్ట్ ఇంట్యూస్ ఎస్ఎఫ్ఎక్స్ ఇవ్వటం, మ్యాక్సిమం ఆల్టర్నేట్ మ్యాక్సిమం ఎంఏటి ఎన్ఐఎల్ మా నిల్లు మ్యాట్ వేర్ కన్సర్న్ ట్యాక్స్ డొమెస్టిక్ కంపెనీ, నో జిఎస్టీ ఆన్ అవుట్పుట్ ఆఫ్ సప్లై అండ్ సర్వీసెస్ ఆఫ్షోర్ ఫండ్స్, స్టాంప్ డ్యూటీ exemption reimbursement, stamp duty registration fees and real estate, corporate law relaxation, various relaxations from approvals, corporation social CSR contribution కూడా లేదు, ఫేవర్ కాంప్లైన్సెస్ మొత్తం తీసుకొచ్చి దేశం మొత్తం మీద వాళ్ళకి గుజరాతీ పెద్దలకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఉందండి. 2014 వరకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేక అంశాల్లో గుజరాత్ కంటే చాలా మెరుగ్గా ఉంది. చాలామంది తెలియదు. అక్కడ సంపన్నులు ఎక్కువ ఉండొచ్చు, ప్యాంపర్డ్ చేసిన దానివల్ల, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్యాంపర్డ్ వల్ల మన ప్రాంతం పట్ల మన తెలుగు రాష్ట్రాల పట్ల దుర్మార్గమైన ఒక వ్యతిరేకత చూపించడంలో వచ్చిన సమస్య ఇది. ఇవాళ మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయిన తర్వాత మీకు ఆశ్చర్యపోతారేమో, ఇప్పుడు చూపిస్తాను అది కూడా, నమ్మలేని నిజాలు చెప్తాను కొన్ని. 350% నిధులు కేటాయింపు అక్కడ పెరిగిందని అంటే ఎంతో అనుకున్నాం. ఈ గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ అని ఒకటి మొదలుపెట్టారు, బొంబాయి నుంచి చేసుకుంటారు గాంధీనగర్. వీళ్ళకి ఆల్రెడీ అహ్మదాబాద్ అని ఒక నగరం ఉంది, దాని కాకుండా గాంధీనగర్ని కొత్త నగరం కట్టుకుంటున్నారు, దాంట్లో బుల్లెట్ రైలు మెట్రోలు వేసుకున్నారు. అది సరిపోక ధోలేరా సిటీని ఏషియాలో నెంబర్ 1 సిటీగా తయారు చేయడానికి ధోలేరా సిటీని చేశారు. అది సరిపోక గిఫ్ట్ సిటీ అని పెట్టారు. ఈ గిఫ్ట్ సిటీలో 0% ట్యాక్స్ అనేది ఈ ప్రపంచంలో కూడా ఎక్కడా లేదండి. దుబాయ్లో ఉండేది, దుబాయ్ని కూడా ఇప్పుడు పెంచారు లాస్ట్ 23-24 నుంచి. మలేషియాలో 7% ఉంది. ఇది ఇక్కడ పెట్టి ఈ విధంగా దేశం ప్రపంచం మొత్తం నుంచి అక్కడ పెట్టుకునే విధంగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఇంత కన్సెషన్ ఇస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక విభజన హామీల్లో ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా మోసం నమ్మకద్రోహం చేస్తూ ఉంటే సిగ్గు లేకుండా మా మోదీ గారు గుజరాత్కి, మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఏం చేశారో చెప్పండి బాయ్ అంటే, మా మోదీ గారు గుజరాత్కి 130,000 కోట్లు పెట్టి బుల్లెట్ రైలు వేసుకుంటున్నారు తెలుసండి. ఈ సంవత్సరం 19,600 కోట్లు కేటాయించారు, క్రితం సంవత్సరం 19,000 కేటాయించారు. తెలంగాణకి ఎంత కానీ 4,000 కేటాయించారు, ఇంత ముందు మీద బాగా పెంచారు. నువ్వు దీన్ని వదిలిపెట్టండి, అక్కడ ఎంత కేటాయించారు. ఉత్తరాఖండ్ ఎందుకంటే బుట్ట స్టేట్ దానికి 5,000 కోట్లు. వీళ్ళు ఏం చెప్తారు, మా మోడీ గారు గుజరాత్కి 1,00,000 కోట్లు చేసే బొంబాయి నుంచి ఢిల్లీ వెళ్ళే ఎక్స్ప్రెస్ రైల్ని కంప్లీట్ చేసి గుజరాత్లో తిప్పుకొచ్చారు తెలుసండి. మహారాష్ట్రలో బొంబాయి నుంచి ఇక్కడి వరకు ఆల్రెడీ ఎక్స్ప్రెస్ వే, ఇంకో ఎక్స్ప్రెస్ వే 79,000 కోట్లు తీసుకున్నా తెలుసండి. ముంబైలో నవీ ముంబై ఆదాని గారు ఎయిర్పోర్ట్ లాగేశారు కదా జీవి కృష్ణారెడ్డి గారని, తెలుసు కదండి. జీవి కృష్ణారెడ్డి గారు తెలుసా? జీవి కృష్ణారెడ్డి గారు వాళ్ళ వియంకుడు గారు గద్వాల రాజా సోమగోపాల్ గారు చెప్తున్నాను. ఇద్దరు వాళ్ళ మెడ మీద కత్తి పెట్టారా, ఇంకేం చేశారా, బామేలారా, ఏదైనా తీసుకొచ్చి ఆ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాంతోపాటు నవీ ముంబై ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది రానున్న కాలంలో ఇండియాలో. దాని దగ్గర అటల్ వాజ్పేయి గారని ఒక బ్రిడ్జి 19,000 కోట్లు పెట్టి బొంబాయిలో బ్రిడ్జి కట్టారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 19,000 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టి ఒక బ్రిడ్జి కట్టారు. బహుశా మీరు ఆంధ్రప్రదేశ్ నగరానికి ఇస్తే అమరావతి 19,000 కోట్లు పెట్టి అయిపోయేదేమో. ఒక బ్రిడ్జి కట్టి ఆ నవీ ముంబై ఇంటర్నేషనల్ పెట్టుకుంటున్న 70% జీవికే దగ్గర లాగేశారు అదానీ గారని. అందువల్ల ఇవాళ మా అదానీ గారు వచ్చేసుకున్నారు. మా అదానీ గారు ఇంటర్నేషనల్ పోర్టుకి 20,000 కోట్లు పెట్టి బిడ్ వేయించుకుని ఏర్పాటు చేశారు. అది కూడా కాకుండా మా 9,60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మా అదానీ గారు కాదు, గుజరాతీకి మా మోడీ గారు అక్కడ
ప్రాజెక్టు లైన్లో పెట్టారు, నడుస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏంది అంటే అదేంది మా మోడీ గారు ఎంత గొప్ప మనిషి, మతం హిందూ మతాన్ని కాపాడారు. నువ్వు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారు? ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ 12-13లో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే హైదరాబాద్లో ₹1 పెట్టలేదు. దాని గురించి మాట్లాడినంటే మాట్లాడరు. మీరు ఒక మన ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు తెలంగాణ కూడా నేషనల్ ప్రాజెక్ట్ అలాట్ చేయండి అంటే అలాట్ చేయకుండా కెనుబత్తా ప్రాజెక్ట్కి ఆత్మరభద్ర నిధులే ప్రకటించి నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి డబ్బులు వేసి ఇచ్చేస్తున్నారు. చెప్తున్నానండి, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కనుక వాళ్ళు నిజంగా చేసి కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ ఉంటే అది సరిగ్గా నడిచేదేమో, అన్ని నిధులు దుర్వినియోగం కూడా అయ్యేది కాదేమో చెప్తున్నాను మీకు. అపార్ట్ ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఇక్కడ ఈ ప్రాంతానికి వ్యతిరేకం కూడా అఫిడవిట్లు వేశారు. వాళ్ళ బాధ ఏంటంటే అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఏంటంటే ఆ ప్రాంతం డెవలప్ అవడం ఇష్టం లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కన్సర్న్లో ఉన్నారు. అమిత్ షా గారు ఫోన్ చేసి లేదా ఆదాని గారు ఫోన్ చేసి మిస్టర్ జగన్ కంటిన్యూ అమరావతి అంటే 6 నిమిషంలో చేసేవాడు ఆయన అన్ని కేసులు ఉండగా. అంటే అక్కడ మురళీధర్ గారిని ఒక ఆయన వచ్చారు, తప్పేముంది అమరావతి 3 రాజధానులు పెట్టుకుంటే ఆయన మాట్లాడారు. అక్కడ ఇంకో అధ్యక్షుడు ఉన్నారు, తక్కువ సారాకి రేటు సారాయి తక్కువ రేటుకి రావాలని అనేక ఉద్యమాలు చేశారు. ఆయన పేరు సోమవీర్రాజు, కానీ సారాయి చీప్ లెక్కర్ కొన్ని తక్కువ రేట్లు కావాలని చాలా వీడియోలు చూసుంటారు ఆయన. ఆయన ఏమంటారు, 3 రాజధానులు ఏంటి, మేము వస్తే అధికార వికేంద్రీకరిస్తాం, 13 చోట్ల రాజధాని పెడతాం అంటారు. ఫన్ చేశారు. ఇంకో నాయకుడు అక్కడ అమరావతి కోసం పోరాడిన ఆ మహిళల్ని అవమానకరంగా ఆ పార్టీ నేతలు ఎంత దుర్మార్గంగా అభివర్ణించారండి. వీళ్ళ చేత కాదు మహిళలను గౌరవించడానికి, చేతగాని బ్యాచీళ్ళు సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారా? మహిళల గురించి మాట్లాడతారా? వాళ్ళు చేసే పోరాటం గురించి మాట్లాడతారా? అలాంటి సమయంలో అమరావతిని కుదేలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఒక విషయం చెప్పాలి మీకు, ఆ రోజు మోడీ గారి సభ దొరుకుతుంది, రైట్ సైడ్ స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను. మెయిన్ స్టేజ్ అటు ఇటు వేశారు కదా, రైట్ సైడ్ స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను, మీ విజువల్స్ చూడొచ్చు. ఆయన ఏం చేస్తారనుకుంటే ఢిల్లీ నుంచి తీసుకొస్తాననుకున్నాం, పిడతను మట్టి వేసుకొచ్చారు. ఇదేంటి మట్టి వేసుకొచ్చారు, ఎవరి మీద కొడతారేమో అనుకున్నాను. ఆ తర్వాత ముంతడు నీళ్లు తీసుకొచ్చారు. ఈ ముంత ఏంటి అనుకున్నా. నేను ఢిల్లీకి చాలాసార్లు వెళ్ళినప్పుడు యమునా నది అత్యంత కాలుష్యమైనది కాకుండా ఆ నీళ్ళు తాగితే యార్సినిక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు తాగొద్దంటారు. నురగలతో ఉన్న నీళ్ళండి. మరి ఎక్కడెత్తుకొచ్చారో ఆయన తెలియదు, కానీ నాకు ఒక క్షణం భయం వేసింది. ఎందుకంటే మేము ఆంధ్రప్రదేశ్లో మా మంత్రులు ఎవరైతే ఏం పర్లేదు, కానీ పక్క రాష్ట్రం ఉన్న కేసీఆర్ గారిని పిలిచామని చాలా మంది చెప్పారు. కేసీఆర్ గారు పొరపాటున ఈయన ముంతలో నీళ్ళు తీసుకుని గ్లాస్ ఆయనకి ఇస్తే ఆయన ఏమైపోతే ఏమంటారండి, కుట్రనరు. ఒక గుండె ఒక క్షణంలో గడగడలాడిపోయింది నాకు. అయ్యి బాబు కేసీఆర్ గారు బాగుండాలి, ఏం జరిగినా ఆయనకి ముంతలో నీళ్ళు ఇస్తే ఏమైపోతాం. వాళ్ళు తీసుకొచ్చిందే మోడీ గారు తీసుకొచ్చారు, ఆయన మీద రాదు. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత అసలే కోపంలో ఉన్నారు, ఇక్కడ ప్రజలు చేశారంటారు. నాకేం తెలుగు జాతి కాదు, తెలుగు జాతి బిడ్డగా ఆయన కావాలి నాకు. ఒక గుండె ఒక క్షణంలో డబ్బాగా కొట్టుకుండా మొదలుపెట్టింది. దేవుడిని వెంకటేశ్వరాన్ని ప్రార్థించాను. వెంటనే ఆయన కరుణించి ఆ ముంతను ఎప్పనేవ్వలేదు, లేకపోతే ఏమైపోయిందండి. ఆ దిక్కుమాల ముంతలో నీళ్ళు తీసుకొచ్చి ఎత్తుమే కొడితే ఇదేంటి ఆంధ్రప్రదేశ్ చేసింది వీళ్ళు. ఆశ్చర్యకరంగా ఉంది సంజయ్ గారు ఇదంతా. కానీ ఆయన నిలదీయటంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు మేము గట్టిగా మాట్లాడితే ఆయన మాట్లాడారు, శ్రీనివాస్ గారు మనం కలిసి ఉద్యమం చేద్దామని. నేను నాతో పాటు అన్ని పార్టీలు ఉద్యమం చేశానండి. జేఏసీ చైర్మన్గా నేను ఉండగా, ఒకటి సాధన సమితి రామకృష్ణ గారు మొట్టమొదటి నుంచి వాళ్ళు కూర్చున్నారు, సిపిఎం పార్టీ అందరూ ఉన్నారు, రఘువీరెడ్డి గారు మంచి వాళ్ళు ఉన్నారు, ఉద్యమం చేశారు. శైలజానాథ్ గారు, నేను రాలేనండి. నా ఉద్దేశం ప్రకారం అమరావతి సాధ్యం అవుతుంది, చిత్తశుద్ధి ఉండాలి. కొంతమంది నాయకులు అమరావతి మీద నేను కట్టుబడున్నాం. దిక్కుమాల మాజీ అధికారి ఒక ఆయన పుస్తకం రాశాడు, నేను వెళ్ళలేదు. ఎవరెవరు వెళ్ళారు? అమరావతి మీద విషం జిమ్మిన వాళ్ళు ఉన్నారండి అక్కడ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భుజాల మీద ఎక్కించుకుని పక్కనే కూర్చున్నారు. పదవులు కూడా తీయండి, లెక్క తీయండి. ప్రజావేదికని కూలగొట్టినప్పుడు మేము బాధపడితే ఆనందోత్సవాలతో వెరికేకలేసిన వాళ్ళు ఇవాళ ఆయన పక్కన లేరా అని అడుగుతున్నా నేను. ఆ ప్రజావేదిక ఈ పుస్తక ఆవిష్కరించినప్పుడు ఏం మాట్లాడారు అందరూ? నేను వెళ్ళానా, మాట్లాడానా? ఆ నగరం అన్ని వర్గాల నివాసం ఉండే నగరంగా, హరిత నగరంగా, ఈ దేశానికే ఆదర్శప్రాయంగా ఉండే గొప్ప నగరంగా దాన్ని తీర్చిదిద్దాలి ఒక రాజధానిగా అంటూ సమాంతర హిందూపురం టు ఇచ్చాపురం అభివృద్ధి చేయాలని కోరుకున్నాను. నేను ఎప్పుడు మాట మార్చదు, తప్పు ఉంటే విమర్శించాను, నేను మాట్లాడుతున్నా. ఇవాళ కొంతమంది బ్యాచ్ బయలుదేరారు, దిక్కుమాల ట్రోలింగ్ బ్యాచ్. ఆ పక్కన పెట్టుకుని అమరావతి మీద విషం జిమ్మిన 5.5 సంవత్సరాలు విషం జిమ్మినాలను పక్కన పెట్టుకుని మా మీద విమర్శలు చేస్తున్నారు. అందువల్ల నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే అందరికి మా హంబుల్ రిక్వెస్ట్, దయచేసి అమరావతి గొప్ప రాజధానిగా ఉండాలి, అన్ని వర్గాల నివాసం ఉండే రాజధానిగా చేయండి. కొంచెం సజెషన్ చేశాం. ఈ అమరావతి మీద చాలామంది తెలియంది, అనేక దేశాలు తిరిగి 30 మంది నిపుణులతో ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అందించింది మేమే ఈ దేశం మొత్తం మీద. అదే సింగపూర్ సంగతి వదిలిపెట్టండి, అందరూ రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే చాలా మంది తెలియని సత్యం కూడా చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు
ఇక్కడ హైదరాబాద్లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్తో దే స్టార్టెడ్ నెగోషియేషన్స్ 1,27,000 అప్లికేషన్ వచ్చినాయి వాళ్ళకి రిపోర్ట్స్. అందరిలో చదివి నాకు రాజీవ్ శర్మ గారు ఫోన్ చేశారు, తర్వాత దుగ్గల్ గారు ఫోన్ చేశారు. వీఆర్ ఇనిషియేటింగ్ డిస్కషన్స్. మరి మీ పార్టీలో ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ మీద అక్కర్లేదు, మీతోనే మొదలు పెడతామని మీరు చరిత్రలో రికార్డులో చెప్తున్నాను నేను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోదండం గారు, తర్వాత కవిత గారు, తర్వాత వాళ్ళందరూ వచ్చారు. మొట్టమొదటిగా ఇనిషియేటెడ్ డిస్కషన్ విత్ మీ. చరిత్రలో రికార్డు ఉంది. అలాంటిది ఆ రోజు రిపోర్ట్ చేసి ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు పక్కన దిక్కుమాలి అడ్వైజర్లు ఎవరున్నారు మాకు తెలియదు, వాళ్ళు ఏం చేశారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం డిడే మ్యాసివ్ ఎక్సైజ్. ఆ రైతులకు శాల్యూట్ చేయాలండి, ఆ మహిళలకు శాల్యూట్ చేయాలి. వాళ్ళ ప్రపంచ చరిత్రలో నాకు తెలియదు, దేశ చరిత్రలో కూడా స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు, ఒక 1% 1% కొంతమంది బాధపడిన తర్వాత అర్థం చేసుకున్నారు. మిగతా వాళ్ళు అంటే మొత్తం 52,000 ఎకరాల్లో అద్భుతమైన సిటీ కట్టే విషయంలో డెఫినెట్గా సపోర్టింగ్ అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని మరొకసారి చెప్తున్నాను. ఇప్పుడు పెట్టినా ఇట్ కెన్ రీకౌంట్. అందువల్ల అమరావతి గొప్ప, ఈ దేశంలోనే ఒక ఆదర్శమైన నగరంగా, ఆదర్శవంతమైన నగరంగా ఉండాలని నా భావన. సాధ్యమని కోరుకుంటున్నాను. ఆ మోడీ గారు అని కంపెనీ ఉండగా సాధ్యమవుతుందో తెలియదు, ఆదాని గారు ఉండగా, ఆ నితిన్ గడ్కరీ గారు ప్రధానమంత్రి అయితే, లేదా రాజ్నాథ్ సింగ్ గారు ప్రధానమంత్రి అయితే 2 తెలుగు రాష్ట్రాలు బాగుంటాయని అనుకుంటున్నాను.